నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్నట్టే కనిపిస్తోంది. సో రానున్నటువంటి రోజుల్లో ఒకవైపు ఇప్పటికే ఇరాన్తో యుద్ధం నడుస్తోంది, అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. ఆ యుద్ధం నడుస్తున్నటువంటి క్రమంలోనే భారత్తో కొంత మిత్రత్వానికి అమెరికా ఒక అడుగు ముందేసినట్టుగా కనిపిస్తోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సో ఈలోపే మోడీకి వైట్ హౌస్ నుంచి కూడా ఇన్విటేషన్ రావడం కూడా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాన్ని చూపిస్తోంది. ట్రంప్ కూడా నాకు ప్రధానమంత్రి మోడీ అంటే చాలా ఇష్టం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి కామెంట్స్ ఇవి భారత్తో మళ్ళీ మిత్రత్వం కోసం అమెరికా తొందరపడుతోంది అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే అమెరికా ఉద్దేశం ఏంటి, మార్కో రూబియో పర్యటన వెనకాలన్నటువంటి కారణాలేంటి, జరగబోయేటువంటి వాణిజ్య ఒప్పందాలతో భారత్కి ఎట్లాంటి లాభం అండ్ అమెరికా వ్యూహం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తుతానికి చర్చలోకి రావడం మొదలయ్యాయి. ఎందుకంటే రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నటువంటి సమయంలో రష్యాకు మద్దతు ఇస్తోంది, ఆర్థిక పరంగా భారత్ ఇండైరెక్ట్గా సహాయం చేస్తోంది చమురు కొనుగోలు చేస్తూ అని అమెరికా కామెంట్ చేస్తూ భారత్పై 50% సుంకాలను విధించడం జరిగింది. సో విధించినటువంటి నేపథ్యంలో అమెరికాకు అట్ ది సేమ్ టైం ఇటు భారత్కు కొంత అఫ్కోర్స్ విరోధం మొదలైంది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నటువంటి టైంలో కూడా యుద్ధం ఆపాలంటూ, నేను చెప్తేనే యుద్ధం ఆగిందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు మాట్లాడడం, మోరోవర్ పాకిస్తాన్ అంటే ఇష్టం అంటూ మాట్లాడడం, నవాజ్ షరీఫ్ను లేదంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను వైట్ హౌస్ పిలిపించుకోవడం, సో భారత్ వ్యతిరేక కార్యక్రమాలకు చాలా సందర్భాల్లో చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎందుకు ఇప్పుడు అమెరికా ముందడుగు వేస్తోంది భారత్తో మిత్రత్వం కోసం అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే మేము 50% సుంకాలు వేస్తున్నామంటూ మొదట 25% వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 25% వేసి 50% పన్నులు విధించి భారత్ను ఒక శత్రువులాగా చూసినటువంటి పరిస్థితి. భారత్కు ఒక శిక్ష వేసినంత పనిచేశాడు ట్రంప్. బట్ అట్లాంటి ట్రంప్ ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎందుకు మనసు మార్చుకున్నారు, ట్రంప్ వెనకాలన్నటువంటి వ్యూహం ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొంత చర్చ నడుస్తుంది. మోర్ ఓవర్ ట్రంప్ ఇంకా భారతీయులకు సంబంధించినటువంటి ఎవరైతే పౌరులు ఉన్నారో వాళ్ళ చేతులకు సంకెళ్ళేసి భారత్కు పంపించారు. సో ఈ విషయం భారతదేశంలో చాలా పెద్ద వివాదాస్పదంగా మారే. దీనిపైన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఏకంగా పార్లమెంట్లో స్పందించాల్సినటువంటి పరిస్థితి. సో ఇలాంటి చర్యలు చేస్తూ కూడా భారత్ పైన తన విషయాన్ని జిమ్మారు ట్రంప్. సో ఇప్పటి నుంచి అంటే యుక్రెయిన్ యుద్ధం నుండి భారతదేశం రష్యాకు చమురు కొనుగోలు చేస్తూ చౌకగా చమురు కొనుగోలు చేస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. సో ట్రంప్ అసంతృప్తిగా ఉన్నారు ఆ సమయం నుంచి. సో ఇట్లా చాలా కారణాలు కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా వ్యాలిడ్ రీజన్సే. బట్ ఇప్పుడు మార్కో రూబియో పర్యటన ఎట్లా చూడాలి, భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతోంది, ఈ పర్యటన ఇచ్చినటువంటి సందేశం ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఈ పర్యటన కంటే ముందు చైనా పర్యటనకు వెళ్ళారు ట్రంప్. కనీసం ఇట్లాంటి ఒప్పందాలు లేకుండా ట్రంప్ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు భారత్లో పర్యటన మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ఎక్కడ సంబంధాలు చెడిపోయాయి, ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నారు, ఎందుకు భారత్ పైన అనూహ్యంగా మళ్ళీ ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఏం చెప్పొచ్చు? అమెరికాకు 3 లక్ష్యాలు ఉన్నాయి, తక్షణమే 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంటు సక్సెస్ చేసుకోవాలి. అవును. దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి కండిషన్స్, తర్వాత మోడాలిటీసు, వీటన్నిటి కూడా దరిదాపు సంవత్సరంన్నరగా బాకీ పడి ఉన్నాయి. వాటినటిని క్లియర్ చేసుకొని అమెరికాకు పిలిచి, మన ప్రధానమంత్రిని అమెరికాకు పిలిచి దాన్ని ఫైనల్ చేసుకొని అనౌన్స్మెంట్ చేయాలనేటువంటిది మొదటి టార్గెట్. రెండవది, క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరగబోతుంది ఇండియాలో. అవును. దానికి కావాల్సినటువంటి మన మీద దరిదాపు క్వాడ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎగనెస్ట్ చైనా. అవును. కాబట్టి ఇది విదేశాంగ మంత్రుల సమావేశం సవ్యంగా జరగాలి, విభేదాలు బయటపడకూడదు అనుకుంటే దానికి కూడా కావాల్సినటువంటి గ్రౌండ్ తయారు చేయడానికి రూబియో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది గతంలో మంచిగా ఉన్నప్పటికీ, కంబైన్డ్ విన్యాసాల్లో పాల్గొన్నప్పటికీ మన మీద టారిఫ్లు విధించినప్పుడు మనం అసలు రెస్పాన్స్ ఇవ్వాలి క్వాడ్ మీటింగులకు. అవును. దాంతో అసలు భారత్ బయటకు వస్తుందా క్వాడ్ నుంచి అనేంత దూరం ఆలోచనలు పోయినాయి. ఇప్పుడు అదే క్వాడ్ని యాక్టివేట్ చేయడానికి, భారతదేశం యథావిధి స్థానంలో పాల్గొనటానికి, భారత్ను ఒప్పించడానికి ఇవాళ రూబియో పర్యటన ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇది రెండవ ఆబ్జెక్టివ్. ఉమ్, తర్వాత మూడోది వాళ్ళ డీల్స్, డిఫెన్స్ డీల్స్ కానీ లేదా కమర్షియల్ డీల్స్ కానీ లేకపోతే ఆ, ఇవాళ ఇంధనం సెక్యూరిటీ కానీ ఇటువంటి 3-4 డీల్స్ ఉన్నాయి. వాటిని ఫైనలైజ్ చేసుకోవడానికి తాపత్రయపడుతుంది. ఉమ్, దీంట్లో ఏది కూడా మన అఫెన్స్లో కాకుండా అమెరికా అఫెన్స్లో ఉండేట్టుగా చూసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఉమ్, ఉదాహరణకు కమర్షియల్ డీల్ అంటే వాణిజ్య ఒప్పందం. ఆ వాణిజ్య ఒప్పందంలో వాళ్ళ అల్లిడ్ ప్రొడక్ట్స్ మనకి ఎగుమతి చేస్తే మనం అభ్యంతరం లేకుండా అంగీకరించడానికి, ఉమ్, కన్సెషన్ ఇవ్వటానికి ఒత్తిడి పెంచుతుంది. ఇది మొదటిది. అవును. రెండవది ఇంధనం సెక్యూరిటీ అంటే గల్ఫ్ క్రైసిస్లో ఉంది కాబట్టి ఉమ్, మనం రష్యా దిగుమతి చేసుకుంటాం కాబట్టి గల్ఫ్ రష్యా కాదు, మీ అవసరాలు మేము కూడా తీరుస్తాం కాబట్టి మా నుంచి ఇంధనం దిగుమతి చేసుకోండి అని ఒప్పించడానికి మరొక గ్రౌండ్ తయారు చేయడానికి ఇంధనం సెక్యూరిటీ పేరు చెప్తున్నారు. ఉమ్, అట్లాగే విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవటానికి మన ఎగుమతులు ఏమైనా ఎక్కడైనా అవకాశాలు ఉంటే అట్లాంటి అవకాశాలు వెతుకుతున్నటువంటి మనకు ఏదన్నా అమెరికాలో అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే మనకు వాళ్ళకు ఇప్పటి వరకు ట్రేడ్ ఉంది. ఉమ్, మన ఎక్స్పోర్ట్స్ $86 బిలియన్ అయితే మన ఇంపోర్ట్స్ $42 బిలియన్. ఉమ్, వీ హ్యావ్ ట్రేడ్ సర్ప్లస్ ఎగెన్స్ట్ అమెరికా. ఉమ్, కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయటానికి అంటే మనం మిగులు ఉండకుండా వాళ్ళ దేశా నుంచి మనం దిగుమతులు చేసుకుంటే ఆ మిగులు ఉండకుండా డిజపియర్ అయింది. ఉమ్, కాబట్టి అటువంటి ఏమేమి అవకాశాలు ఉన్నాయో రూబియో పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా అమెరికా అడ్వాంటేజ్కి ఉపయోగపడతాయి. దానికి కావాల్సిన టర్మ్ అండ్ కండిషన్స్లో మనం ఎక్కడైనా రెసిస్ట్ చేస్తే అగ్రి ఇంపోర్ట్స్ ఇటువంటి కొన్ని, తర్వాత పాడి పరిశ్రమ ఇటువంటి ఇంపోర్ట్స్ని మనం రెసిస్ట్ చేస్తే వాటిని ఫ్యాసిఫై చేసి ఆ అగ్రిమెంట్లో సంతకం పెట్టించాలని చూస్తుంది అమెరికా. బట్ సార్ అది ఏ సార్, మేరకు ఇందులో ఇంకా చర్చలు కొన్ని పాయింట్స్ జరుపుతున్నారు? కూడా సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఇండో పసిఫిక్ లో చైనాను అడ్డుకోవాలంటే భారతదేశమే నమ్మకమైనటువంటి దేశం అమెరికాకు, రైట్? సో దీంట్లో భాగంగా అయితే భారతదేశం మాత్రం స్పష్టం, ఎట్టి పరిస్థితుల్లో బయటి దేశాలకు ఒత్తిడికి తొలగేటువంటి పరిస్థితి లేదు. మన దేశ అవసరాలే, దేశ ప్రజల నిర్ణయాత్మకంగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి. ఇంకోటి, బయటి దేశాలకు సంబంధించినటువంటి స్థానిక స్థావరాలు నిర్వహించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. సో భారత్ విషయంలో అమెరికా ఈ విషయంలో పర్టికులర్ రీతిలో రాజీ పడేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు వాస్తవానికి మనం ఎవరికి ఏ విదేశాలకు రాజీ పడేది లేదంటున్నారు కానీ అవును. గత 10 ఏళ్లుగా అమెరికాతో రాజీ పడుతున్నాం. ఉమ్, అది UPA 2 అప్పటి నుంచి. అవును. UPA 2 అప్పుడు అణు ఒప్పందం చేసుకున్నారు. ఆ అణు ఒప్పందం అనేటువంటిది మనల్ని డిఫెన్స్లో ఉంచడానికి ఉపయోగపడుతుందని ఆనాడు చర్చ జరిగింది. అది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చాలాసార్లు మనం అమెరికాని సాటిస్ఫై చేయడానికి కోళ్ల చేరినాం, రైతు చట్టాలు తెచ్చినాం, ఇటువంటి అనేకం చేసినాం. తర్వాత ఇరాన్ మీద దాడిని ఖండించకుంటున్నాం, ఉమ్, మధురుని ఎత్తుకెళ్తే దాన్ని ఖండించలేదు. కాబట్టి ఇటువంటి చాలా ఉంది. తర్వాత మనకు అమెరికాకు జరిగినటువంటి, మనకు పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే కూడా జోక్యం చేసుకోలేదని చెప్పుకుంటూ వస్తున్నాం. ఉమ్, కాబట్టి ఇటువంటి ప్రెజర్స్ చాలా ఉన్నాయి మన మీద. కాబట్టి మనం ప్రెజర్స్ ఈల్డ్ కావట్లేదు అనేది నిజం కాదు, ప్రెజర్స్ ఈల్డ్ అవుతున్నాం. ఉమ్, కాకుంటుండటం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు, అన్ని రకాల ఇంటలెక్చువల్స్ కూడా. ఉమ్, ఎందుకంటే మన సావరింటిని క్వశ్చన్ చేసే స్థితికి రాకూడదు అనేది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికాతోటి వ్యవహరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమెరికా యుద్ధం చేయదు, ఆర్థిక యుద్ధమే చేస్తుంది. ఉమ్, ఆ ఆర్థిక యుద్ధం కూడా కనపడేట్టు చేయదు, కనపడనటువంటి యుద్ధం చేస్తుంది. అటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లు ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇండియా అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇన్ ఆల్ కార్నర్స్ ఈ విజ్ఞప్తులు వస్తున్నాయి. సో ఇప్పుడు సార్ ఇది వాణిజ్యం పరంగానే చూడొచ్చా? ఎందుకంటే భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఒకవైపు ట్రంప్ ఇప్పటికే వైట్ హౌస్కు ఆహ్వానించారు ప్రధానమంత్రి మోడీని, రూబియో వచ్చి మరీ పిలిచారు, వైట్ హౌస్కు ఆహ్వానించడం జరిగింది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, అమెరికా కూడా భారతదేశంతో వాళ్ళ రక్షణ భాగస్వామ్యాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం చాలా రోజుల నుంచి కోరుకుంటుంది. బట్ భారతదేశం తమ నుండి ఆయుధాలు కొనుక్కోవాలని చెప్పేసి అమెరికా కూడా కోరుకుంటుంది. గతంలో కూడా F-35 యుద్ధ విమానాలని భారత్కు అమ్మాలని ట్రంప్ ట్రై చేశారు. బట్ వాటిని భారత్ ఈజీగా తిరస్కరించేసింది. సో ఇప్పుడు మళ్ళీ భారత్ పైన ఏమన్నా అట్లాంటి ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం ఉంటుందా?
రెండు కలిపి సమన్వయంతో ఖచ్చితంగా. సైనిక ఇప్పుడు విన్యాసాలు లేదంటే అట్లాంటి పరిణామాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఇదివరకే విన్యాసాలు చేసి ఇంటికి వెళ్తున్నటువంటి నౌక మీద, ఇరాన్ నౌక మీద దాడి చేసి ధ్వంసం చేశారు అవును. అమెరికా. ఉమ్, దానికి హ్యుమానిటీ ఏం లేదు. ఉమ్, తర్వాత దాంతో కలిసి చేసిన విన్యాసాల నుంచి పోతుంటే దాడి చేశారు. అవును. కాబట్టి అమెరికాకు అటువంటి హ్యుమానిటీ అనేటువంటిది అమెరికన్ ఫిలాసఫీలనే లేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అమెరికా ప్రెజర్ తోటి సోవియట్ యూనియన్ ఉండగా మనం అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్ 3% ఉండేది. ఇప్పుడు 23% పెరిగింది. అవును. భవిష్యత్తులో ఇంకా 5th జనరేషన్ 6th జనరేషన్ తయారు చేస్తున్నప్పుడు ఏ దేశం అయితే ఎఫెక్టివ్గా పనిచేస్తాయో ఆ దేశాల నుంచి కొనే అవకాశం ఉంది. ఉదాహరణకు F-16 ఉన్నాయి. మనం ఫ్రాన్స్తో డీల్ చేసుకున్నాం. దరిదాపు 120 ఇంపోర్ట్స్ చేసుకోవాలంటూ ఉంటుంది. పెద్ద ఒప్పందం. ఉమ్, కాబట్టి ఇటువంటి 5th జనరేషన్స్ తయారు చేస్తున్నప్పుడు ఏది మెరిటోరియస్ ఉంటే దాన్ని మనం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. డిఫెన్స్ సిస్టంలో S-400 సోవియట్ యూనియన్కి మనం అగ్రిమెంట్ చేసుకున్నాం 5 ఇవ్వాలని. మన దగ్గర 2 ఉన్నాయి, ఇంకోటి రాబోతుంది, ఇంకో 2 ఇచ్చే ఖరారు చేసుకున్నాం. ఎందుకంటే మొన్న బాగా మంచిగా పనిచేసినాయి. మొన్న పాకిస్తాన్ మనకు వచ్చినటువంటి వైరుధ్యంలో అని తేలిపోయింది. కాబట్టి 5th జనరేషన్లో ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే అక్కడికి పోయే అవకాశం ఉంది. ఆ అడ్వాంటేజ్ వల్ల ఇవాళ సోవియట్ యూనియన్ నుంచి ఉన్నటువంటి 70% ఇంపోర్ట్స్ నుంచి 30% తగ్గింది. ఉమ్, అమెరికా 3% అనేది 23% పెరిగింది. తర్వాత అసలు అమెరికన్ ఎకానమీ దరిదాపు డిఫెన్స్ డీల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో 60,000 ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ వాళ్ళ సిఇఓలు, వాళ్ళ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ సంపాదించడం కోసం అమెరికన్ గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ వస్తుంది ఎప్పుడైనా అమెరికా. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, అమెరికా ఇండస్ట్రీస్ గెయిన్ కావటానికి అన్ని దేశాలు అప్రయత్నం చేస్తుంది. మన దేశంలో కూడా అప్రయత్నం చేస్తుంది. మనం ఏ మేరకు అంగీకరిస్తాం, అంటే ఏ మేరకు ఒప్పుకుంటాం అనేది మనకు తెలిసిపోద్ది. ఈ ఏదైతే ఇంధనం కొనుగోలుకు సంబంధించి అమెరికా మనకు ఓపెన్ డోర్స్ పెట్టినా కానీ ఈ విషయంలో అమెరికాతో కాకుండా మిగతా దేశాలతో కొనుగోలు చేసుకుంటాం, ఒప్పందం చేసుకుంటామని ఇప్పటికే జయశంకర్ స్పష్టం చేయడం జరిగింది. సో అక్కడ మీడియా అడిగినటువంటి ప్రశ్నకు. అండ్ ఎక్కడ కూడా భారత్ అంటే ఎందుకు మమ్మల్ని 100% నమ్మొచ్చు 100% నమ్మొచ్చు అని ఏకంగా ట్రంపే భారత్కు చెప్తున్నారంటే భారత్ అమెరికాని పెద్దగా నమ్మడం లేదు అనేది మార్కో రూబియో పర్యటనలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోందా? గతంలో 20 ఏళ్ల కింద చైనాతో చేసినటువంటి తప్పులను మేము ఈసారి మళ్ళీ రిపీట్ చేయము అని మాట్లాడుతున్నారు. మమ్మల్ని నమ్మండి అని చెప్పేటువంటి పరిస్థితి అమెరికాకి ఎందుకు వస్తుంది అనుకోవాలా? అది ఒప్పించడానికే, అంత తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే ఆచరణాత్మక వచ్చినప్పుడల్లా 71లో బంగ్లాదేశ్ విముక్తినాడు మన మీద దాడికే ప్రయత్నం చేసింది. అవును. దగ్గరగా వాళ్ళ 7th ఫ్లీట్ దళం జపాన్లో ఉంటుంది. 27,000 సైన్యం, 200 యుద్ధ విమానాలతోటి ఎప్పుడు రెడీగా ఉంటుంది జపాన్లో. అటువంటి 7th ఫ్లీట్ దళం విశాఖపట్నం హార్బర్, కలకత్తా హార్బర్ను ఢీకొట్టి ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసింది. ఆనాడు సోవియట్ యూనియన్ వచ్చి అడ్డుకుంది. తర్వాత మొన్న పాకిస్తాన్తో వచ్చినటువంటి ఘర్షణలో పాకిస్తాన్ నాశనం చేయకుండా పాకిస్తాన్ని కాపాడింది శాంతి చర్చలు అని చెప్పేసి. ఇట్లా ఆచరణల నుంచే అమెరికా మనకు మిత్రుడా కాదని తేల్చుకోవాలి మనం. కొత్తగా రోబియో చెప్తేనో లేకపోతే మోడీ అంటేనో కాదు. ఆచరణలో ఏం తేలుతుంది అవకాశం వచ్చినప్పుడంటే ఇది పరిస్థితి. అయినా మనం మాత్రం అమెరికాకు ఉపయోగపడే విధానాలు అవలంబిస్తున్నాం. కోళ్ల చేరటం అదే మార్గం, అటువంటిదే సహకరిస్తున్నాం. తర్వాత పక్కనున్న చైనాని మనం పూర్తిగా నమ్మే పరిస్థితులు లేవు. కానీ వాణిజ్యం రోజు రోజుకు పెరుగుతుంది ఇద్దరి మధ్య. ఒకప్పుడు $110 బిలియన్ ఉన్నటువంటి వాణిజ్యం ఇప్పుడు దరిదాపు $135 బిలియన్ వాణిజ్యం పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు అమెరికా ఇండియా ఎంత ఉందో చైనా ఇండియా కూడా ఆ స్థాయిలో వాణిజ్యం కొనసాగుతూ ఉంది. కాబట్టి చైనాతోటి వాణిజ్య సంబంధాల కోసం అందరినీ చైనాకు వ్యతిరేకంగా ప్రేరేపించి కూడా మొన్న ట్రంప్ చైనా పోయి చైనాతోటి ఒప్పందం చేసుకుంటూ. కాబట్టి ఇవాళ ఎవరి రాజకీయం వాళ్ళకే ఉంది, ఎవరి నమ్మకం వాళ్ళకే ఉంది. ఏ మేరకు ఏవి ఒప్పందాలు చేసుకుంటారు, ఏవి అంగీకరిస్తారనేది మనకు కొద్ది నెలలనే తేలిపోయేటువంటి అవకాశం ఉంది. సార్, అమెరికాకు ఒక స్పష్టమైన సందేశంగా చూడవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మార్కో రూబియో ఒక విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి భారత్కు వచ్చినప్పుడు
ఇక్కడ కనీసం జయశంకర్ ఎక్కడ రిసీవ్ చేసుకోలేదు. ఆయన పర్యటనలో ఎక్కడ లేరు, కలకత్తాలో లేరు, ఢిల్లీకి వచ్చినప్పుడు లేరు, ఈవెన్ ఆగ్రాలో కూడా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి లేరు, ఉన్నత మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఏ అధికారులు కూడా ఆయనకు కనీసం రిసీవ్ చేసుకునే లేదు, కనీసం శుభాకాంక్షలు చెప్పింది కూడా లేదు. సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే చైనా విషయంలో, ట్రంప్ విషయంలో కూడా మనకి ఇదే ఒక చర్చ రావడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ప్రోటోకాల్ని పక్కన పెట్టి కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ రూబియో విషయాన్ని ఎట్లా చూడొచ్చు? రూబియో దారి వేయటానికే వచ్చాడు, ఫైనల్ చేయడానికి కాదు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడటానికి వచ్చాడు. ఒకటి బీటీఏ కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు వచ్చింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇండియా ఎంతవరకు ఒప్పుకుంటుంది, ఇనిషియల్ డిస్కషన్స్లో అధికారులతోటి తర్వాత జయశంకర్ తోటి మాట్లాడతాడు. కాబట్టి ఇండియా పర్సెప్షన్ ఏంది బీటీఏ విషయంలో, గతంలో దానికి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయా, ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ఈల్డ్ అవుద్దా, ఇటువంటి ఎస్టిమేషన్ చేయడానికి వచ్చాడు. తర్వాత క్వాడ్ సక్సెస్ కావాలి. ఇప్పుడు ఇండియా ఇన్యాక్టివ్ అయితే మొత్తం వాళ్ళ ఆబ్జెక్టివ్సే నిలబడవు చైనాకు వ్యతిరేకంగా. కాబట్టి అటువంటి వాటిని సెర్చ్ చేసి ఫైనలైజ్ చేయడానికి రూబియో వచ్చాడు తప్ప, మనం కూడా ఏం చేస్తున్నామంటే ఏదో సోవియట్ వ్యతిరేక, రష్యా వ్యతిరేకం, చైనా వ్యతిరేకం, అమెరికా వ్యతిరేకం గుడ్డిగా ఒకళ్ళంటే పోట్లే. ఎక్కడైతే వాణిజ్యం మనం చేసే ఉత్పత్తులలో ఏ దేశానికి ఎక్కువ ఎగుమతి చేస్తామో, ఏ దేశానికి మన దేశాలు దిగుమతి చేసుకుంటాయో వాటిని చూసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మొన్న టారిఫ్లు పెంచినప్పుడు విలవెల్లాడిపోయాం. ఎందుకంటే దరిదాపు ఒక $10 బిలియన్ ఎలక్ట్రికల్స్కు, ఒక $10 బిలియన్ ఫార్మసీకి, ఒక $3 బిలియన్ రొయ్యలకు, అట్లా ఒక అది ఎలక్ట్రానిక్స్కు, ఇటువంటి అన్ని మనం మూలపడాల్సి వచ్చింది. అవును, అమెరికా టారిఫ్లు పెంచితే మనం చాలా దెబ్బతిని ఇతర దేశాలకు పరిగెత్తినాం, మేము ఎక్స్పోర్ట్ చేస్తామని. అట్లా కొంత ప్రయత్నం చేసినాం. ఎక్కువ ఇంకా ఇప్పటికి కూడా అమెరికా మీద ఆధారపడి ఉన్నాం. అందుకని ఒకటే, ఏ దేశం మీద తట్టుకోవాలన్నా ధరలు పెంచినా దిగుమతి చేసుకునేటట్టు ఉండాలి. అంటే మన క్వాలిటీ ఆ స్థాయిలో ఉండాలి. ఉదాహరణకు మనకు $2 to $3 బిలియన్ వర్త్ అయినటువంటి బాస్మతి ఎగుమతి చేస్తున్నాం మనం. అవును, ఎగుమతి చేస్తుంటే ఇది పెంచగానే, టారిఫ్లు పెంచగానే ఈ రైతులందరూ మొత్తుకున్నారు. ఎందుకంటే పంజాబ్ నుంచి ఎవ్రీ ఇయర్ పంజాబ్ నుంచి 14 మిలియన్ టన్స్ ఈ బాస్మతి ఎగుమతి చేస్తాం మనం అమెరికాకు. ఎగుమతి చేస్తే మనం టారిఫ్ పెంచినాక మన బాస్మతినే వాడిరు మళ్ళీ కూడా. అవును, టారిఫ్ పెంచితే ధర పెరుగుద్ది. ధర పెరిగినప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మన బాస్మతిని ఇష్టపడరు, డిమాండ్ తగ్గలే. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏ గూడ్స్ అయినా, ఏ సర్వీసెస్ అయినా క్వాలిటీ ఉంటే ఇటువంటి ఒడిదుడుకులు తట్టుకోవడానికి ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. తర్వాత రెండోది ప్రైస్. ప్రపంచ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో మిగతా వాళ్ళకన్నా తక్కువ ధరకు మనం సప్లై చేయగలగాలి. సప్లై చేయగలిగితే అప్పుడు ధర తక్కువ ఉన్నటువంటి దాన్ని కొటేషన్ పెట్టి ధర తక్కువ ఉన్న దాన్ని ఫైనలైజ్ చేస్తారు జనరల్గా. కాబట్టి మన ప్రొడక్టివిటీ పెరగాలి, తర్వాత మన ఖర్చు తగ్గాలి, కాస్ట్ తగ్గాలి, ప్రొడక్టివిటీ పెరగాలి. ఈ రెండు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వరుసగా ఇది మూడోసారి క్వాడ్ సమావేశం అమెరికా అధ్యక్షుడు లేకుండా జరగడం. సో దాని ప్రాధాన్యతను తగ్గించడానికి కూడా మార్కో రూబియో పర్యటన కూడా ఒక అంశంలా చూడవచ్చు కదా. ఖచ్చితంగా. అందుకని ఇవాళ డిజింటిగ్రేట్ అయితే చైనా లాభపడదామన్న భయం ఉంది ఈ క్వాడ్. అందుకని దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తారు. ఏమైనా చైనాకు మనకు ఒక నమ్మకమైన మిత్రత్వం కుదిరితే ఎక్కువ లాభపడతాం. ఈ మధ్య మోడీ షాంఘై పర్యటన సందర్భంగా కొంత అండర్స్టాండింగ్ వచ్చింది. భవిష్యత్తులో కూడా ప్రపంచ పరిస్థితులు ఎప్పుడు స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. సరే, 3 అంశాలు ఎట్లా చూడొచ్చు? ఒకవైపు మోడీ షాంఘై పర్యటన, తర్వాత అమెరికా అధ్యక్షుడు పర్యటన, తర్వాత వెంటనే పుతిన్ కూడా పర్యటన, ఒక 3 రోజుల గ్యాప్ తర్వాత పుతిన్ పర్యటన కూడా జరిగింది. సో బయటికి మనం ఐరన్ డ్రోమ్, మనం గోల్డెన్ డ్రోమ్ అనుకున్నా కానీ, సో వీటి వెనకాల కొన్ని కారణాలు ఏమైనా వెతుకొచ్చా? ఖచ్చితంగా. ఒక్క మాటలో చెప్పాలంటే మన ట్రంప్ పర్యటన రేర్ ఎర్త్ మెటీరియల్ విషయంలో వాళ్ళు టారిఫ్లు పెంచగానే చైనా రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై తగ్గించింది. తగ్గించగానే అమెరికా విలవెల్లాడిపోయింది. వెంటనే షాంఘై పోయి మళ్ళీ యథావిధిగా రేర్ ఎర్త్ మెటీరియల్ని పునరుద్ధరించుకొని వచ్చింది. ట్రంప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అది, షాంఘై పోవటానికి. తర్వాత రెండవది పుతిన్ పోవటానికి వాళ్ళకి ఎట్లా కార్డియన్ రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా థ్రెట్, ఇరాన్ మీద యుద్ధం,
వీటి ఇంపాక్ట్ ఎట్లుంటుంది చైనా మీద, భారత్ మీద, ఇటువంటి విషయాలన్నీ చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మోడీ పర్యటన అందుకు ఉపయోగపడింది. తర్వాత మూడవది, పుతిన్ ఇప్పుడు పోతున్నప్పుడు ఖచ్చితంగా ఉత్తర కొరియా మీద అమెరికా దాడి చేస్తుంది, మధురుని ఎత్తుకెళ్ళినట్టు కిమ్ని ఎత్తుకెళ్తుందని ఒక పుకార్లు ఉన్నాయి. తర్వాత రెండు, ఉక్రెయిన్ నుంచి రష్యా గత 4 ఏళ్లుగా యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ రెసిస్ట్ చేస్తుంది. అదంతా యూరప్ సాయంతో, అమెరికా సాయంతో రెసిస్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది అనేటువంటి అంచనా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మీద ఖచ్చితమైన అండర్స్టాండింగ్ లేకపోతే దేశాలు నష్టపడతాయి. కాబట్టి ఇవాళ మోడీ పర్యటన కానీ, పుతిన్ పర్యటన కానీ, లేకపోతే ట్రంప్ పర్యటన కానీ, ఈ మూడింటిని ఆ దృష్ట్యానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సార్, భారత్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికాని గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఎప్పుడు సమయం వస్తే అప్పుడు భారత్ను అవమానిస్తూనే మాట్లాడారు ట్రంప్. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ వాణిజ్య ఒప్పందాలను చూసుకుంటూ ట్రంప్ ఒత్తిడిని తట్టుకుంటూ భారత్ ఎంతవరకు ఓపిక పట్టాలంటే ఇక ట్రంప్ పదవీకాలం అయిపోయేంత వరకు ఓపికగా ఉండాల్సిందే కనిపిస్తోందా? అట్లనే చూడొచ్చా? ట్రంప్ ఫస్టే స్టేట్మెంట్ ఇచ్చిండు ఎలక్షన్ల ముందల్నే, మేక్ అమెరికా గ్రేట్, మేక్ డాలర్ గ్రేట్ అని. కాబట్టి డాలర్ సుప్రమసీని తగ్గించడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఏదో ఒక విధంగా అడ్డం తగులుతాడు. అప్పుడు బ్రిక్స్ మీద అట్లా అడ్డం తగిలిండు, తర్వాత మిగతా వాటి మీద అడ్డం తగులుతాడు. రెండోది, క్యాపిటల్ ఫ్లో ఏ దేశాల నుంచి ఏ దేశాలకు పోయినా మా దేశం రావాలంటుండు, ఇది రెండోది. మూడవది, ఎవరైనా టెక్నాలజీ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అమెరికాలో చేసేటట్టయితే మేము వెంటనే వ్యవసాయిస్తాం, మిగతా వాళ్ళు రావద్దు అంటున్నాడు. అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం సేకరించి అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలన్నటువంటి తాపత్రయం అందులో అవుపడుతుంది. కాబట్టి ఈ లెక్కకు అనుగుణంగానే పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సత్యం గారు. యా, సో మొత్తానికి మార్కో రూబియో పర్యటన చాలా కీలకంగా కొన్ని అంశాలు మాత్రం చెప్తోంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంతో పాటు క్వాడ్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో పాటు క్వాడ్ ప్రాముఖ్యతను తగ్గించాలన్నటువంటి వ్యూహం కూడా ఉంది. అమెరికా లేనటువంటి క్వాడ్లో అంత ప్రయారిటీ ఉండొద్దు అన్నటువంటి వ్యూహం కూడా మార్కో రూబియో పర్యటనలో చూడొచ్చు. అండ్ వీసాల విషయంలో భారతదేశం నుంచి ఉండేటువంటి కొన్ని ఆందోళనకరమైనటువంటి అంశాలు ఏమైందో భారతీయులకు సంబంధించినటువంటి వీసాల విషయంలో, సో ఆ విషయంలో కూడా కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ట్రంప్ను ఎట్టి పరిస్థితుల్లో భారత్ అంతా బ్లైండ్గా నమ్మేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. 100% మమ్మల్ని నమ్మండి అని అంటున్నారంటే గతంలో చైనాతో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సో భారత్ అంతా గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి మాత్రం ఉండదని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.